హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనల్గా మేమైతే ఊరికి బయలుదేరిపోయాము. మేము ఇంటికి వెళ్ళి 1.5 year అవుతుంది. చాలా రోజుల తర్వాత ఇంటికి బయలుదేరిపోయాము. ఇక్కడ బస్ కోసం అయితే వెయిటింగ్, వాల్వో బస్సు 5:30కి. మార్నింగ్ 5:30కి అయితే ఢిల్లీ వరకు వచ్చేసాము. మాకైతే ట్రైన్ టైమింగ్ వచ్చేసి 4:30కి ఉందని చెప్పి 1 day మొత్తం ఖాళీగా ఉండలేక అలా పిల్లల కోసం అయితే షాపింగ్కి బయలుదేరాము. మధ్యలో రిక్షా ఎక్కి చాలా రోజులు అవుతుంది. మేమైతే ఈరోజు రిక్షా ఎక్కేసి ఢిల్లీలో చాందినీ చౌక్ అనే మార్కెట్కి వెళ్ళాము. అక్కడ ఫస్ట్ అయితే పిల్లల కోసం షూస్ తీసుకుందామని వెళ్ళాము. నాకు ఇక్కడ ఈ కలెక్షన్ అంతా కనిపించింది. సో మనం వదిలేం కాబట్టి ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ చాందినీ చౌక్ మార్కెట్లో మొత్తం హోల్సేల్ మార్కెట్ అండి. సింగిల్ పీస్ అయితే ఇవ్వరు. ఇక్కడ వచ్చేసి ఒక షాప్లోకి వచ్చాము మేము. పిల్లల కోసం అయితే మా బావ సెలెక్ట్ చేస్తున్నాడు. చెప్పులు వచ్చేసి కలెక్షన్ అయితే చాలా బాగుంది. డైలీ వేర్, అలాగే స్లిప్పర్స్, అలాగే ఫార్మల్ షూస్. లేడీస్కి వచ్చేసి అన్ని రకాల ఐటమ్స్లో, అన్ని రకాల మోడల్స్లో చెప్పులు అయితే, షూస్లు అయితే ఉన్నాయి. ఈ షాప్లో అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పులు అయితే సూపర్గా ఉన్నాయి. కలెక్షన్ మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చేయండి. ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి భలే ఉంది, చాలా బాగా నచ్చింది నాకైతే. బట్ మనకి అవి సెట్ అవ్వవు. ఇక్కడ మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి షాప్ ఎదురుగా బయట పెట్టి అమ్ముతున్నారు. ఒక జత వచ్చేసి 200 అని చెప్పారు. ఇది మొత్తం పిల్లల కోసమే. మధ్యలో ఆకలేసి ఒక దగ్గర హోటల్ దగ్గర ఆగేసి దోశ తింటే ఇక్కడ మసాలా దోశ ఒక్కటి వచ్చేసి 120 చెప్పారు. ఇంత రేటా? దాంట్లో కనీసం మసాలా కూడా లేదు, ఒక ఆలు తప్ప. అందుకే నాకు అప్పుడే అనిపించింది హోమ్ ఫుడ్డే బెటర్ ఫుడ్ అని. సో ప్రస్తుతం మనకి రంజాన్ రాబోతుంది కాబట్టి మనకి లేడీస్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ అయితే కలెక్షన్ చాలా బాగుంది. కొంతమందికి ఇష్టపడుతుంటారు కదా హ్యాండ్ బ్యాగ్స్ అంటే పిచ్చి పిచ్చిగా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే మంచి కలెక్షన్, బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి. జత వచ్చేసి 100 రూపీస్ అని చెప్పారు. కొత్త కొత్త కలెక్షన్ ఉంది. ఈ ఫ్రాక్ వచ్చేసి భలే ఉంది. రంజాన్లో చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళలో సీజన్లో కూడా వాడుతుంటారు కదా రిసెప్షన్లో. ఈ షాప్ వచ్చేసి 1 gram గోల్డ్ షాపు. నేను ఇక్కడ చూశాను. ఈ స్కర్ట్ వచ్చేసి 200 చెప్పారు. ఇక్కడ వచ్చేసి మొత్తం కుర్తీ షాప్. డైలీ వేర్, పార్టీ వేర్ అలా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ అలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ అన్ని చెప్పుల షాపులు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పులు. ఈ మార్కెట్లో లేనిదంటూ లేకుండా ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ట్రాలీ బ్యాగ్స్ నుండి చిన్న పర్స్ వరకు. పక్కనే శివాలయం ఉంది కాబట్టి శివుడికి సంబంధించిన ఇష్టమైన కాశీ గంగాజలం, అలాగే శివుడికి ఇష్టమైన పూలు, అలాగే పండ్లు పెట్టి ఉంచారు. గుళ్ళోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వాటిని తీసుకుని వెళ్ళొచ్చు. కొంచెం ముందుకు వస్తే మళ్ళీ పిల్లల కోసం అని చెప్పేసి ఫుట్వేర్ కలెక్షన్ ఉంది. ఇక్కడ పిల్లలకైతే మస్తు అద్దిరిపోయింది చెప్పులు అయితే. ఈ షూస్ అయితే చాలా బాగున్నాయి. నాకు అవి తీసుకోవాలనిపించింది, బట్ మా బావకి అవి నచ్చలేదు. అందుకే వదిలేసా. పిల్లలకి మా బావనే సెలెక్ట్ చేసుకుంటాడని చెప్పేసి. షూస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా పిల్లలకైతే 2 జతలు, చెరొక జత షూస్ తీసుకొని మేమైతే అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి మన థ్రెడ్తో చేసిన షూస్ అయితే నచ్చిందంట. ఇక్కడ ఫారినర్స్ ఉన్నారు ఇద్దరు, వాటిని చూడడానికి వెళ్ళారు వాళ్ళు. మార్కెట్ అంతా తిరిగి మా పిల్లలకి 2 జతల షూస్, అలాగే ఈ డ్రెస్సులు తీసుకొని వచ్చేసాము. మీకు కనుక చాందినీ చౌక్ మార్కెట్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఇంత తిరిగి షాపింగ్ ఎందుకు చేసాము, పిల్లలకి డ్రెస్సులు ఎందుకు తీసుకున్నామంటే మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది. సో అందుకోసం అయితే పిల్లలకి డ్రెస్సులు తీసుకున్నాము. మా దగ్గర టైం తక్కువగా ఉంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా దొరికిన కొంత టైంలోనే ఈ డ్రెస్సులు తీసుకున్నాము.